ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు చల్లా ధర్మారెడ్డి గారు, ఐపీఎస్ అధికారి, అక్షరంతోనే అజ్ఞానం తొలగించవచ్చు, విద్య ద్వారా మాత్రమే పేదరికాన్ని తొలగించవచ్చు అని అనేక చర్యల ద్వారా నిరూపించినటువంటి మన బీఆర్ఎస్ నాయకులు, కాబోయేటువంటి ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్, కాబోయేటువంటి ఎంపీ డాక్టర్ సుధీర్ కుమార్ గారు, మర్రి యాదవరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 27వ తేదీ జరగబోతా ఉంది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది, ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు మాత్రమే ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని ఓట్లేసి ఒక మంచి తీర్పునిస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చేటువంటి తీర్పు సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. మన గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేకపోతే డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేకపోతే 2 పర్యాయాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి, ఇంతకుముందు తన వాయిస్ను వినిపించినటువంటి మన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా కూడా మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటెలెక్చువల్స్ని, సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు దానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శంగా నిలబడగలిగేటువంటి వాళ్ళను, సమాజానికి ఒక ఉదాహరణగా నిల్చున్నటువంటి వాళ్ళను మాత్రమే గ్రాడ్యుయేట్స్ పదే పదే గెలిపించిండ్రు. తప్పకుండా ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఆ పాత పరంపరనే కొనసాగుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. నేను ఎక్కడి వాడినో కాదు, నేను మీ బిడ్డను, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాడిని, ఈ దామర గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి మా వంగపాడులో పుట్టి పెరిగినటువంటి వాడిని, చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టమేందో తెలిసినటువంటి వాడిని. నేను బిట్స్ పిలానిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నేను బెంగళూరులో, అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి నా పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, నేను ఒక కాకతీయుల రాజధానిలో పుట్టిన ఆ ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి 2013లో వచ్చి ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఒక కార్యకర్త స్థాయి నుండి నేను కార్యకర్తలతోనే మమేకమైతూ, ప్రజలతోనే మమేకమైతూ, ప్రజా సమస్యల మీద స్పందిస్తూ, ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాటం చేస్తూ నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఎదగడం జరిగింది. ప్రజల్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామం మీ అందరికీ కూడా తెలుసు. నిరుద్యోగుల సమస్య కానీ, ఉద్యోగస్తుల సమస్య కానీ, రైతుల సమస్యల మీద కానీ, నేను అనేక సమస్యల మీద నిర్మాణాత్మకంగా నేను పోరాటం చేసిన. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటుంది, కానీ అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని చేయకుండా మిగిలిపోయినవి ఉంటాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒక అటెన్షన్ని డ్రా చేసి ప్రజలకు మంచి చేసేటువంటి ఒక ప్రయత్నం నేను చేశాను. దాని ద్వారా ఒక మంచి గుర్తింపు కూడా నాకు లభించింది. మిత్రులారా, ఈరోజు ఏ నేపథ్యంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అందరికీ తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఒక్క అవకాశం వేరే పార్టీకి ఇద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఏరి కోరి ఎంచుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. 6 గ్యారంటీల పేరు మీద, 420 హామీల పేరు మీద ప్రజలను నమ్మించి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి 100 రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నారు, రేపు 26 జనవరి అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఇప్పటివరకు అమలు చేయలే.
అది 200 యూనిట్లు విద్యుత్ అంటున్నారు, అది అమలు చేయలేదు. బస్సులది అది చక్కగా అమలు చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నారు, దాని మీద కనీసం ఊసు లేదు. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని మీద ఒక్క ప్రకటన కూడా లేదు. 50,000 పోస్టులతోని మెగా డిఎస్సి అన్నారు, దాని మీద ఇప్పటివరకు చర్చ లేదు. ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. పిఆర్సీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఈరోజు బాండ్లు ఇస్తున్నారు, వాళ్ళకి కనీసం బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా లేదు. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 420 హామీలు నెరవేరబడాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తేనే సాధ్యమవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే సాధ్యం కాదు. ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా, ఎట్లా ఓడిపోతాడు, ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా గమనించాలి, ఈయన ఓడిపోయినా మీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నేను గెలిస్తే మాత్రము ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి ఒకరిని ప్రజల పక్షంగా మండలి పంపించినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెల్లారులేస్తే ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గొంతు అని మాట్లాడుతూ ఉన్నారు. మీది ప్రశ్నించే గొంత, ప్రశంసించే గొంత అందరికీ తెలుసు. మీది ప్రశ్నించే గొంత, ప్రభుత్వానికి తొత్తుగా మారిన గొంత అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. ఇంతసేపు ధర్మన్న అనేక హామీల గురించి చెప్పడం జరిగింది. ఏ ఒక్క హామీ మీదైనా, ఏ ఒక్క విధానం మీదైనా, ఏ ఒక్క విషయం మీదనైనా, ఏ ఒక్క ప్రజా సమస్య మీదనైనా ముఖ్యమంత్రి ఒక్క ప్రశ్న వేసినా ఈ అభ్యర్థిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క ప్రశ్న, కనీసం ఒక్క ప్రశ్న అయినా వేసినావా? మరి మీరు ప్రశ్నించే గొంతు ఎట్లయితారని అడుగుతున్నా. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు, ఈయన ప్రశ్నించే గొంతు అవుతాడా? కాబట్టి ఈ సందర్భంగా మనం సూటిగా ఓటర్లను అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతుగా ఉన్నా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి గొంతుగా ఉన్నా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రశ్నించాను, కానీ కేవలం ప్రశ్న దగ్గర ఆగలే. ప్రజా సమస్యల మీద ఒక పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిన. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు. కాబట్టి నేను ప్రశ్న వేసినా, ఎట్ ద సేమ్ టైం వరంగల్లో మెగా జాబ్ ఫేర్ నిర్వహిస్తే 692 మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించాను నేను, ఒకటే రోజు, సింగిల్ డే. అదే కాదు, రైతు కుటుంబాల నుండి, రైతు కూలీల కుటుంబాల నుండి, పేద వర్గాల నుండి చాలా మంది మేము కూడా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని చెప్పి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కోసం ఆన్లైన్ లెక్చర్స్ తో కూడుకున్నటువంటి ఒక యాప్ను కూడా నేను రూపొందించి వాళ్ళకి ఇస్తే 1000 మంది నిరుద్యోగులు దాన్ని వినియోగించుకున్నారు. అదే కాదు, వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో, వరంగల్ రీజనల్ లైబ్రరీలో అక్కడ వసతుల కొరత ఉంది, అక్కడ చైర్లు లేవంటే, అక్కడ ఫ్యాన్లు లేవంటే నేను నిత్యం లైబ్రరీకి వెళ్తూ, నేను నిత్యం అక్కడ వసతుల గురించి తెలుసుకుంటూ అక్కడ అనేక వసతులు కూడా నేను డెవలప్ చేశాను. నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్న సందర్భం కూడా నేను వెళ్ళిన. ఈరోజు చాలా మంది లైబ్రరీలోకి వెళ్తున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు. మీకు ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు పోతున్నారు, కానీ ఓట్లు ఉన్నా లేకపోయినా నేను నిరుద్యోగ సమస్య మీద నేను ఆలోచించాను, ఎంతో కొంత పరిష్కారం కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశా. కేవలం అదే కాదు, వరంగల్లో వరదలు వచ్చినాయి. వరంగల్లో వరదలు వస్తే మన నయీంనగర్ మోరీ దగ్గర మీకు తెలుసు, గోదావరి ఎంత స్పీడ్తోనే ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ నయీంనగర్ మోరీ కూడా అంత ప్రవహించింది. ఆ సందర్భంలో కూడా అక్కడ వందల హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. 1000 మంది మన జిల్లా నలుమూలల నుండి, వేరే జిల్లా నుండి కూడా వచ్చి అక్కడ ఉంటారు. వాళ్ళకి అర్ధరాత్రి అన్నం లేకపోతే నేను నాతో పాటు ఉన్నటువంటి 100 మంది యువకులు మేము ఒక టీమ్గా మేము చేరి అక్కడ తాళ్లు కట్టుకొని మరి అక్కడ హాస్టల్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆహారం అందించినాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు చేరుకొని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి నేపథ్యాన్ని కూడా మీరందరూ కూడా చూశారు. కాబట్టి కేవలం నేను ప్రశ్నించే గొంతును కాదు, ప్రశ్నించే గొంతును, పరిష్కారం చూపేటువంటి నాయకుడిని, ప్రజాసేవలో తరించేటువంటి నాయకుడిని కూడా
కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవైపు ప్రజలతో మమేకమైతూ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజల అభిమానాన్ని చూరగునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు నాకు అందినటువంటి విద్య 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈనాడులో సెంటర్ పేజ్ ఆర్టికల్స్ నేను ఎకానమీ మీద రాసేవాడిని. కొన్ని రోజులు నేను సాక్షి పత్రిక కూడా నేను రాశాను. దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్, చాలా ప్రెస్టీజియస్ కోచింగ్ సెంటర్ మన హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు ఇండియన్ ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద వాళ్ళు లెక్చర్స్ పిలిస్తే కూడా నేను గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాదు, నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్లో అసలు తెలంగాణ ఎకానమీ మీద పుస్తకం లేదు అంటే నేను 15 రోజుల పాటు ఒక దగ్గర కూర్చొని తెలంగాణ ఎకానమీ మీద నేను పుస్తకం రాస్తే అది ఎంతో ప్రాచుర్యం చెందింది. 1000 మంది నిరుద్యోగులు దాన్ని వాడుకున్నారు. దాంట్లో నేను రాసినటువంటి అంశాలు గ్రూప్స్లో పరీక్ష పత్రాల్లో ప్రశ్నల రూపంలో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అనేక పుస్తకాలు కూడా నేను రచించిన, ఆర్థిక విషయాల మీద, పరిపాలన విధానాల మీద నేను పుస్తకాలను కూడా రచించిన. కాబట్టి రాయేందో రత్నమేందో మీరు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మంచేందో చెడేందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నిజమేందో అబద్ధమేందో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విజ్ఞత, ఆ విచక్షణ, ఆ వివేకం మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఫలానా అభ్యర్థి అన్ని ఇచ్చేస్తా అంటున్నాడు, మరి నువ్వేమిస్తావని అంటున్నాడు. ఫలానా అభ్యర్థి నేను మొత్తం రాసిస్తా అని అంటున్నాడు, మరి నువ్వేమిస్తావంటే, నేను అమెరికాలో ఉద్యోగం చేసి నేను కూడా కొంత డబ్బులు సంపాదించిన, వాస్తవమే. కానీ నేను అమెరికాలో ఉద్యోగం చేసి నా ఖర్చులకు పోగా మిగిలినటువంటి డబ్బును మన వరంగల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం నేను వినియోగించిన, వాళ్ళకు అండగా నిలవడానికి నేను వినియోగించిన, ఎంతో మంది పేద విద్యార్థులను చదివించడానికి నేను వినియోగించిన. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఒక్క రూపాయి కూడా లేదు. నాది నా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఏదైనా కొంత ఆస్తి ఉంటూ ఉండొచ్చు కాక నా దగ్గర ఒక్క అక్రమంగా సంపాదించినటువంటి సింగిల్ ఎన్పీ కూడా నా దగ్గర లేదు. కానీ నేను మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, నేను రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆ డబ్బులన్నీ కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి అది విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెడతా. సింగిల్ ఎన్పీ కూడా నేను డబ్బులు తీసుకోకుండా, ఏ ఒక్క అలవెన్స్ తీసుకోకుండా అన్నీ కూడా ఆ నిరుద్యోగుల కోసం ఖర్చు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ ఎన్నిక కేవలం రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు, కేవలము ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రమే కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఎన్నిక, చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎన్నిక. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. అదే కాదు, రేపు ఈ ఎమ్మెల్సీలో మనం ఎట్లా గెలుస్తాం, 100% గెలుస్తాము. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మనం 34 నియోజకవర్గాల్లో గెలిచినట్టు. ఈరోజు మనకు 34 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకోటి జగదీశ్వర్ రెడ్డి గారు. కానీ ఈ ఎన్నికలు గెలవడం ద్వారా 34 నియోజకవర్గాల్లో కూడా మనకు ఎమ్మెల్యేలు ఉన్నట్టే, 34 నియోజకవర్గాల్లో మనకు ఎమ్మెల్యేలు గెలిచినట్టే. దాని తర్వాత జరగబోయేటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ తప్పకుండా మీరు కూడా గెలవడానికి మంచి స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనందరికి సంబంధించినటువంటి ఎన్నిక, ఇది బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు సంబంధించినటువంటి ఎన్నికగా మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తే బాగుంటుందని మీ అందరం కూడా అనుకున్నాం. నేనే కేటీఆర్ గారిని, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఒక ఐపీఎస్ అధికారి అయ్యి దాని తర్వాత ఎన్ని వేల మందికి నిజంగా అక్షర జ్ఞానాన్ని అందించిండో అది చెప్పలేం. చాలా మంది చెప్తూ ఉంటారు, ఎక్కడికి పోయినా కూడా స్టూడెంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి అధికారి వచ్చి మన గురించి ఒక మాట చెప్పినా కూడా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు. అలాంటి మేధావుల మాటలు తప్పకుండా వింటారు. కాబట్టి వారు వస్తే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానించాము. వారు రావడము, మా క్యాంపెయిన్కి రావడము మా వరంగల్ అదృష్టంగా, మీ అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అదృష్టంగా, మా పరకాల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మన ధర్మన్న కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని చెప్పిన దగ్గర నుండి కూడా తప్పకుండా నువ్వు పోటీ చేయి, తప్పకుండా
ఉంటా. మొన్న కార్యకర్తను పరకాల్లో కొట్టిండ్రు, ఏ రకంగా మన నాయకులు స్పందించిందో మనం చూసాం. ఏ కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డా కూడా తప్పకుండా స్తంభింపజేస్తాం ఈ ప్రభుత్వాన్ని, ధర్మన్నకు మేము తోడుగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. పరకాల పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ ఇది. అమరధామం మనం చూసాం, 26 మందిని ఒకటే రోజు జలియన్వాలా బాగులో కాల్చినట్టుగా కాల్చి చంపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఎంత తెగింపుతోనే, ఎంత త్యాగంతోనే, ఎంత తిరుగుబాటుతోనే మనం పోరాటం చేసినాం మన పూర్వీకులు మనకు తెలుసు. మన డిఎన్ఏలోనే ఆ తిరుగుబాటు ఉంది, ఆ తెగింపు ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఆ ప్రభుత్వం మీద తిరగబడాల్సిందే, తప్పకుండా బీఆర్ఎస్ జెండాను ఎగరేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున మరి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా తరలి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఊరికి 20-30 ఓట్లు 40 ఓట్లు ఉంటాయి అంతే. 20-30 ఓట్లను టచ్ చేయడం పెద్ద కష్టం కాదు. ప్రతి గ్రామానికి మన వాళ్ళు 20-30 మంది చాలా అగ్రశ్రేణి నాయకత్వం ఉంది. సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ ఎంపీటీస్ ఉన్నారు. ఒక్కరే 20-30 ఓట్లను టర్న్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ వేదిక ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు మనసుకు తీసుకుంటే తప్పకుండా మీ ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. మీ అందరి ఇళ్లలో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టే మీరు మనసుకు తీసుకుంటే. కాబట్టి దయచేసి ఈ వారం రోజుల పాటు మీరందరూ కూడా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో మీరు ప్రతి గ్రామంలో కూడా మన ఓటర్ని టచ్ చేయండి. ఓటర్కు వాస్తవం చెప్పండి. ఉన్న 3 అభ్యర్థుల్లో మంచివాడిని సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఆటోమేటిక్గా మనకు ఓటు పడితే చాలా మంది ఇంతకుముందు ధర్మన చెప్పిన బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ అని. నేను మీకు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో నేనున్నా. 100% వాళ్ళు మనకు ఓట్లు ఇస్తారు. మీరు టచ్ చేయండి, జస్ట్ అడగండి. మీరు రాకేష్ రెడ్డికి మా అభ్యర్థికి ఓటు వేయండి అని మీరు అడగండి, తప్పకుండా ఆ ఓట్లు పడితే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది సానుకూలంగా ఉన్నారు, ఆ ఓట్లు కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని మీరు అప్రోచ్ చేయండి, తప్పకుండా మనకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మన ధర్మన్నకు, అదేవిధంగా మన పరకాల మొత్తం నాయకత్వ శ్రేణికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.